ముందుగా వేదిక టీవీ ప్రేక్షకులకు స్వాగతం. వేదిక టీవీ చేపడుతున్న సర్వేలో భాగంగా ఈరోజు సూర్యాపేట జిల్లాకి రావడం జరిగింది. మరి సూర్యాపేటలో ఉన్నటువంటి ప్రజలు రేవంత్ రెడ్డి గారి గురించి అలాగే వారి పాలనపై వారి అభిప్రాయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీ పేరు సార్? ప్రకాశం. ఏం చేస్తుంటారు సార్? మేము రియల్ ఎస్టేట్. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? చాలా మంచి జరుగుద్ది అనుకున్నాం, కానీ అనుకున్నంత ఏం జరగట్లే. తర్వాత ఏంటంటే 10 years అక్కడ టీఆర్ఎస్ పాలన చేసింది, మార్పు కోరుకున్నాం కాబట్టి కాంగ్రెస్కి వేయడం జరిగింది. కానీ కాంగ్రెస్ ఒకప్పుడు కాంగ్రెస్ కంటే ఇప్పుడు కాంగ్రెస్ బెటర్ అనుకున్నాం, కానీ అనుకున్నంత మాత్రం చేయట్లే. పనులు అయితే అనుకున్నట్లు కావట్లే. ప్రతిదీ చేయడాలని ఎంతో చేయాలని ప్రయత్నం చేస్తుర్రు, కానీ ఇది అమలు కావట్లే. మాటలు మాత్రం బాగానే ఉన్నాయి, కానీ పనులలో గ్యారెంటీ లేకుండా అయిపోయింది. గ్యారెంటీ లేకుండా అయిపోయి జనాల్లో కూడా నిరుత్సాహం కూడా వచ్చింది. ఎంతో హ్యాపీగా ఫీల్ అయిన వాళ్ళు ఇప్పుడు నిరుత్సాహపడవలసి వస్తుంది. రైతు బంధు క్లారిటీ లేదు, తర్వాత రుణమాఫీ క్లారిటీ లేదు, ఒక 50% కూడా ఇవ్వాలి ఇంతవరకు. రైతు బంధు కానీ రుణమాఫీ కానీ ఇంతవరకు అసలు ఖాళీ సెల్లలో చూపించడం, టీవీలలో చూపించడం, పేపర్లో చెప్పడమే తప్ప చివరి వాళ్ళ కస్టమర్ దగ్గరికి వచ్చేటోళ్ళు లేడు, ఇచ్చేటోళ్ళు లేడు. అధికారుల కాడికి పోగానే వాళ్ళు ఏదేదో చెప్పడం. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? కేసీఆర్ ఒక 5 years బాగా చేసిండు. 5 years మాత్రం కొద్దిగా అన్ని అవకతవకలు జరిగినాయి. జాబ్స్ అని, నిరుద్యోగ సమస్య అని, జాబులు అవకతవకలు అవన్నీ, వాటరు, కాళేశ్వరం అవన్నీ కొన్ని కొద్దిగా ఇబ్బందికరంగానే ఉన్నాయి. కాబట్టే చేంజ్ చేయాలని ప్రయత్నించారు పబ్లిక్. చేంజ్ చేసినా కానీ చేంజ్ చేసినట్టుగా మార్పు తీసుకొస్తాడు అనుకున్నాం, కానీ గ్యారెంటీ లేదు. కానీ అది కరెక్ట్ అయితే కాదు. గవర్నమెంటు ఇంకా పబ్లిక్ని ఎంతసేపటికి అన్న మాట మాత్రం కరెక్ట్గా నిలబెట్టడానికి ప్రయత్నించాలి. ఇచ్చిన హామీలు మాత్రం నెరవేర్చడానికి ప్రయత్నించాలి. అప్పుడు మళ్ళీ గవర్నమెంట్కి భవిష్యత్తు ఉంటుంది. ఇప్పుడు ఇట్లనే కట్టుకుంటా ఇట్లనే చెప్పుకుంటూ పోతామంటే మాత్రం గవర్నమెంట్ కూలిపోవడం జరుగుద్ది. తర్వాత మళ్ళీ రావడం కూడా భవిష్యత్తులో కూడా పూర్తిగా డౌన్ అయిపోతుంది. నమస్తే సార్, మీ పేరు సార్? రమణారెడ్డి. ఏం చేస్తుంటారు సార్? ఉత్తర్ మేస్తారు. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? రేవంత్ రెడ్డి మంచిగానే ఉంది పరిపాలన ఉంది, కానీ మొత్తం రైతులకే ఇస్తారు డబ్బులు. మా లేబర్ అనేటోడు కూలి పని చేసుకునేటోడికి ఎవడో రూపాయి ఇట్లా. కేసీఆర్ ఏమో మొత్తం అప్పులు చేసిపోయిండు. ఈ డబ్బులు కట్టలేక ఈ కొన్ని పెట్టుకున్న రోజు ఉచితం బస్సులని, ఇది మంచిగానే ఉంది. గ్యాస్ ఒకటి మంచిగానే ఉంది. ఈ 200 రూపాయలు కరెంటు ఇది ఒకటి మంచిగానే ఉంది. ఇంకా 2-3 ఉన్నాయి, కానీ 2500 అనేది ఒకటి ఇవ్వాలా ఏది లేడీస్కి. ఈ పింఛన్లకు అది ఏమన్నా ఉంటే అట్లాంటివి ఇవ్వాలా. రైతులకి అనేది, ఈ లేబర్కి అనేది చూడాలి కొద్దిగా. మరి రైతులకి అంటుండు ఇది రుణమాఫీలని కలువు అది అంటారుగా, కేసీఆర్ వేసిన డబ్బులు ఈ మామూలు కూలి పని చేసుకున్న రోడ్డుకి ఓడి ఇట్లా. దాన్ని బట్టి ఏదైనా ఉంటే వివరాలు చెప్పండి. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? కేసీఆర్ ఉన్నప్పుడు ఏం రూపాయి ఆదాయం లేదు. మేము ఒకటిగా ఇప్పుడు పని చేసుకున్నాం, అట్లనే చేసుకుంటాం. రూపాయి కూడా ఆదాయం లేదు. నమస్తే సార్, మీ పేరు సార్? సత్యనారాయణ రెడ్డి. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? బాగానే ఉంది రేవంత్ రెడ్డి పాలన. ఏ విధంగా? అంటే మంచిగా రైతు భరోసా, రుణమాఫీ ఇవన్నీ బాగానే చేశాడు. ఇందిరమ్మ ఆత్మీయ ఇవన్నీ ఇస్తుండు, పింఛన్లు ఇస్తుండు, అన్నీ బాగానే ఇస్తుండు. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? కేసీఆర్ పాలన బాగాలేదు. బీసీ వాళ్ళకు దళిత బంధు అని, దళిత బంధు ఊరికొక్కరికే ఇచ్చేది. బీసీ బంధు అని ఒకటే ఇచ్చేది. నమస్తే సార్. నమస్తే అండి. మీ పేరు సార్? వెంకటేశ్వర్లు. ఏం చేస్తుంటారు సార్? నేను ఎంప్లాయ్ అండి, ప్రైవేట్ ఎంప్లాయ్. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? రేవంత్ రెడ్డి గారి పాలన కొంతవరకు మంచిగానే ఉంది. కాకపోతే ఇంకా కొంచెం రైతులను పట్టించుకొని ఈ రుణమాఫీ అయితేంది, ఈ ఏదైతే చెప్పిన పథకాలు ఉన్నాయో 6 గ్యారెంటీలని అవి పూర్తి స్థాయిలో అమలు చేస్తే ఇంకా మంచిగా ఉంటుందని అభిప్రాయం. ఇంకా వచ్చేసి ఇంకా మెయిన్ పంటలు కొంచెం ఈ రెండో క్రాప్కి వచ్చేసి పంటలు నీళ్ళు రావట్లేవండి. ఎస్ఆర్ఎస్పి కానీ ఇవి కొంచెం కాలువ నీళ్ళు వదులుతలేరు. దాని మీద దృష్టి పెట్టి రైతులకు మేలు చేస్తే బాగుంటుంది. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? కేసీఆర్ గారు అంటే నీళ్ళ విషయంలో, రైతుల విషయంలో చాలా ముందు చూపుగా వెళ్ళారండి. రేవంత్ రెడ్డి గారు కూడా ఒక 1 year అవుతుంది కాబట్టి ఇంకా కొంచెం ఎక్స్పీరియన్స్ తీసుకొని ఇంకా బాగా చేస్తే బాగుంటుందని కోరుకున్నామండి. ఇప్పుడు కులగణన టాపిక్ నడుస్తుంది కదా సార్, దానిపై మీ అభిప్రాయం ఏంటి సార్? కులగణన అనేది కొంచెం అది క్లారిటీగా లేదండి. కులగణనలో
విషయంలోకి వస్తే వాళ్ళు కొంచెం బీసీలను తక్కువ చేసి చూపించడము, వేరే వేరే ముస్లిమ్స్ని బీసీలలో కలపడము, ఇలాంటివి కొన్ని డౌట్స్ ఉన్నాయండి.